అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా కొత్తగా చూస్తే వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ చేసుకోండి. వెళ్తురు చెప్పు అంతేగా నాకేమద్దా నీకంతే వంట ఉండేది విజయరాజు గారు డేట్స్ తీసుకున్నాడు. టీవీలో వచ్చింది చెప్పు. హాయ్ అండి. మాట్లాడు. ఎవరింటికాడ ఈ రోజు దాల్సీని గారి ఇంటికాడ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారండి. మేమందరం కలిసి పనులు చేస్తున్నాము, వంటలు చేస్తున్నాము. నిమ్మకాయలండి, రసం పిండుతున్నాము. విజయరాజు గారు ఎగదొస్తున్నాడండి. పడ్డాడు తీసుకెళ్తున్నాను. పరిశుద్ధ జపమాల రాజ్ఞి అని పలికిన సహోదరి సహోదరులారా, జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మీ తోడ్పాటుని, బంగారు భవిష్యత్తు ప్రసరిస్తూ ఎల్లప్పుడూ తల్లిదండ్రుల పట్ల విధేయ జీవించిన భాగ్యాన్ని వారు ప్రసరించండి. ఉన్నతమైన స్థానాలకు వారు చేరుకునే విధంగా వారు ఎరువుడు ఆశ్రయించండి. ప్రత్యేకితో శాల భాష కోసం ప్రార్థిస్తున్న ప్రభావ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఆ బిడ్డ చెంతకు రాకుండా ఇదిగో మంచి ఆరోగ్యాన్ని, పరిపూర్ణ స్వస్థతను ఆ బిడ్డ దయచేయండి. కావలసిన భద్రత, కాపుదల మెండుగా ప్రోత్సహించండి. అదేవిధంగా శ్రీను గారు వాహనం వెళుతుండగా ప్రభావ డ్రైవింగ్ సమయంలో ఇదిగో మీ తోడ్పాటు ప్రసిగా మెండుగా ప్రోత్సహించండి. ఈ గృహంచుకు దైవ సర్వీస్ కూడా ఇదిగో మీ కావలసిన కాపులాగా ఉంచండి. ఎటువంటి సైతానిక ప్రభావం, చెడు చూపు ప్రభావ, దుష్టాలోచన ప్రభావ, ఎటువంటి వ్యాధి, బాధ, కష్టం రాకుండా ఇదిగో ఎటువంటి ఆర్థిక ఇబ్బంది సమస్య కూడా రాకుండా ప్రభావ ఇదిగో మీ కావలసిన కాపులాగా ఉంచండి. ప్రభావ మీకు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా బలపరచండి. చేసే ప్రతి పనులు, ప్రయాణంలో, రాకపోకలో ప్రభావ మీ తోడ్పాటు ప్రసాదించండి. కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ కూడా 30 60 100 ఫలించే విధంగా మీరు జీవించి కాచి కాపాడండి. అమ్మ మరి తల్లి, మీ మధ్యస్థ ప్రార్థనా సహకారంతో కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు అధికంగా దీవించే విధంగా వీరి కోసం మనవి చేయండి. దైవ సర్వీశ్వర ఈ ప్రార్థనా సమావేశంలో వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు సమర్పిస్తుండగా వారి ఉద్దేశాలను తలపులు ఆశ్రయించండి. కావలసిన భద్రత ప్రసాదించండి. దైవ సర్వేశ్వర మీ కుటుంబ సభ్యుల్ని పేరు చొప్పున దీవించి కాచి కాపాడి సదాకాలం మీ ఆధీనంలో ఉంచుకొని వారి ఉద్దేశాల తలపులు ఆశ్రయించమని మన యేసుక్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని, మీ గృహాన్ని దేవుడు సదాకాలం దీవించి కాచి కాపాడుగాక. రాలేదండి, దిగుతుందండి. అక్క ఎవరా సరే అట్లా కూర్చుంది ఇస్తాం కాదు. ఇక వెళ్ళిపోయి వరుసగా
గుంటగడ్డ కావాలా దీనికి అదండి కోడికి టమాటా వేస్తుందండి మా పెద్ద అమ్మాయి. పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కోసింది, దాంట్లో కారం ఉప్పేసి కలుపుతుందండి. ఆ తర్వాత కోడిగుడ్లు వేసింది, కోడిగుడ్లు వేసి బాగా కలిపింది. ఇంకో విషయం అండి, ఉల్లిపాయల్లో ముందే కోడిగుడ్డు వేసి తర్వాత కారం ఉప్పు వేస్తే కారం గడ్డలుగా ఉంటుందండి, కరగదు. చాలా టైం పడుతుంది మళ్ళీ దాన్ని కలపడానికి. అందుకని ఉల్లిపాయల్లో కారం ఉప్పు వేసి తర్వాత కోడిగుడ్డు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యానం పెట్టి నూనె వేసి ఆమ్లెట్ వేస్తుంది, 2 అట్లు వేస్తుంది. ఓకేనా. మా బంగారం మా చిన్న అమ్మాయి, నేను అట్టు వేయమంటే మా పెద్ద అమ్మాయి వేస్తుందండి. ఫస్ట్ టైం వేస్తుంది, ఫస్ట్ టైం అయినా బాగానే వేసిందండి. ఓకేనా. మేము తిన్నాం, టేస్ట్ బాగుంది. ఓకేనా. వీడియో చివరిదాకా చూసిన ధన్యవాదాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అట్టయితే రెడీ అయిపోయింది. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో.